ఆచి చికెన్ మసాలా. తెలంగాణ ఉద్యమంలో నేను జైలుకు పోయిన నాటికి మొన్న జైలుకు పోయిన నాటికి తేడా ఏంటంటే మొన్న విపరీతమైనటువంటి కక్ష సాధింపు ధోరణి, ఒక రకమైనటువంటి వేధించాలి అనేటటువంటి ఒక క్రూరత్వమైనటువంటి వైఖరితో ప్రభుత్వం వ్యవహరించింది. అది స్పష్టంగా కనబడ్డది. నేను మీకు అసలు విషయాలు చెప్పాలి. మేము నలుగురం జైలుకు పోయినాం. ఫస్ట్ నేను, నాతో పాటు రాజిరెడ్డి గారు, మా ఎక్స్ కౌన్సిలర్ అనిల్ చెన్నూరు, లక్ష్మీకాంత్ అని మా యూత్ లీడర్. మేము పోతే నైట్ మాకు 4 కొత్త ప్లేట్లు ఇచ్చారు, నాకు ఒక చైర్ ఇచ్చారు బ్యారెక్లో. రాత్రి పడుకొని తెల్లారి లేసరికి నా 4 కొత్త ప్లేట్లు మాయమ్మ, నలుగురి చైర్ మాయమైంది. ఏంటంటే పై అధికారులు చూస్తున్నారు, లోపల సీసీ కెమెరా ఉంది, సో ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు అన్నారు. తెల్లారి నా బ్యారెక్లో నుంచి మిగతా ముగ్గురిని కూడా పంపిస్తామన్నారు. నేను గొడవ పెట్టుకుని ఒక్కరన్నా నాతో ఉండాలి అని అంటే ఒక్కరిని ఉంచారు, మిగతా ఇద్దరిని పంపించేసారు. చాలా రిస్ట్రిక్షన్స్, దోమలు ఉండే విపరీతంగా, కాయల్స్ కూడా ఇయ్యలే, ఏమి ఇవ్వలే. తర్వాత బ్లాంకెట్, మా అడ్వకేట్ 4 రోజులు కొట్లాడి ఫైట్ చేసి నాకు బ్లాంకెట్ పంపించాడు. ఒకటే పరుచుకోవడానికి ఒకటే అది ఇచ్చిర్రు, తర్వాత కప్పుకోవడానికి ఒక బెడ్షీట్ ఇచ్చిర్రు తప్ప ఏం లేదు. విపరీతమైన చలి ఆదిలాబాద్లో ఆ టైంలో. తర్వాత దోమల బెడద. తర్వాత ఇక సాయంత్రం 6:30 కాగానే లోపలికి పోవాలి, బయట ఎటు తిరగద్దు, వాకింగ్ చేయొద్దు, సో ఏం చేసుకోవద్దు. పైకి వెళ్ళి మాకు అధికారుల ఫోర్స్ ఉంది, మీరు కోఆపరేట్ చేయాలంటే సరే పోయి. కానీ మీరేం చేస్తారు, మీరు చిన్నోళ్ళు వ్యవస్థలా అంటే ఏం ప్రివిలేజెస్ ఇవ్వద్దు అని చెప్పారు. ప్రివిలేజెస్ కాదు అసలు, ప్రివిలేజెస్ అనేది పక్కకు పెట్టండి. ఇబ్బందులు పెట్టారు. నాకు 2 days థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండే, నాకు ట్యాబ్లెట్ ఇవ్వలే, సో చాలా ఇబ్బందులు పెట్టిరు కదా. అంతే సరే వాళ్ళ. అప్పుడు అంటే 10 సంవత్సరాల క్రితం 100 కేసులు 100 కోట్ల ఆస్తి అని మీరు అన్నారు, ఆ దాంతో గెలిచారు. అదే వివేక్ వచ్చి మిమ్మల్ని 2023 ఎలక్షన్లో ఓడించారు. ఈ ఓడించిన తర్వాత 2 years కి ఎందుకింత ఇష్యూ అవుతుంది, ఎందుకింత ఘర్షణ అవుతుంది? ఆయనకు 5 సంవత్సరాలు మీరు ఎంపీగా గెలిచినప్పుడు 5 సంవత్సరాలు మిమ్మల్ని ఫ్రీగా వదిలేసినట్టు మీరు కూడా ఆయన ఫ్రీగా వదిలేయచ్చు కదా. అంటే వాస్తవానికి ఘర్షణ ఏం లేదు. మీరు గమనిస్తే ఇక్కడ ఘర్షణ ఏం లేదు. ప్రజలు ఆయన గెలిపించారు ఇక్కడ. శాసనసభ్యుడు ఎగ్జాక్ట్లీ చెన్నూరు శాసనసభ్యుడిగా ఆయనను గెలిపించారు. సో మేము ఆ తీర్పును స్వాగతించాం. లేదు, ఆ తీర్పును మేము స్వాగతించాం. నేను కూడా పెద్ద పట్టించుకోలే. మొన్న క్యాతన్పల్లి మున్సిపాలిటీలో, చెన్నూరు మున్సిపాలిటీలో 2 చోట్ల ఎన్నికలు జరిగినాయి. చెన్నూరు మున్సిపాలిటీలో 18 వార్డులకు కానీ 11 వార్డులు కాంగ్రెస్ గెలిచింది, 4 మేము గెలిచినాం, బీజేపీ 2, ఒకరు ఇండిపెండెంట్ గెలిచారు. నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన, చెన్నూరులో ప్రజా తీర్పును మేము స్వాగతిస్తున్నాం. చైర్మన్, వైస్ చైర్మన్ కాంగ్రెస్ వాళ్ళే అవుతారు, వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి అని చెప్పినాం. మరి అట్లనే క్యాతన్పల్లిలో 22 వార్డులలో మేము సిపిఐ కలిసి పోటీ చేసినాం. మాకు 14 వచ్చినాయి, కాంగ్రెస్కి 7 వచ్చింది. మరి నేను హుందాగా చెన్నూరులో ప్రజా తీర్పును స్వాగతించినట్టు వారు కూడా స్వాగతించి ఇక్కడ ఎన్నికకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సహకరించాలి కదా. అది చేయకుండా 16th నాడు, 17th నాడు 2 రోజులు ఎన్నికల సందర్భంలో కౌన్సిల్ హాల్కు మా వాళ్ళు పోకుండా అడ్డుకోవడం, 17th నాడు లోపలికి పోయినటువంటి కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేయడం, కొంతమందిని ప్రలోభ పెట్టాలని, భయపెట్టాలనేటటువంటి చిల్లర ప్రయత్నాలు చేసినటువంటి సందర్భంలో చెలరేగిన ఘర్షణ తప్ప అంతకుముందు 2 నెలలు ఏమైనా గొడవ ఉందా? ఫస్ట్. సెకండ్, నేను అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో వారు కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. నా మీద 2000 ఉన్నారు. ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నా. నేను మర్చిపోలే, వారు మర్చిపోయినట్టున్నారు వివేక్ గారు. కానీ సో అప్పుడు 2014 నా మీద ఎంపీ పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత నేను పార్టీలోకి తెచ్చుకొని ప్రభుత్వ సలహాదారు చేసినాం. తర్వాత 2018లో వెంకటేష్ నేత గారు నా మీద చెన్నూరు ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వారిని తెచ్చుకొని పెద్దపల్లి ఎంపీ చేసుకున్నాం. సో నేను ఎన్నడే కానీ వాళ్ళు ఓడిపోయినటువంటి సందర్భంలో, నేను గెలిచినటువంటి సందర్భాల్లో వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి, నా మీద పోటీ చేసారు కాబట్టి వాళ్ళని వేధించాలి, కేసులు పెట్టాలి అనేటటువంటి ప్రయత్నాలు నేను చేయలే. ఇన్ఫాక్ట్ వాళ్ళని కలుపుకొని పోయే ప్రయత్నం చేసిన. అట్లనే ఇవాళ వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు తీసుకోవడం కేసీఆర్ గారి నిర్ణయం. సరే, వెంకటేష్ నేతనైతే మీరు తీసుకున్న వివేక్ గారైనా కేసీఆర్ గారి నిర్ణయం కాబట్టి బాలకృష్ణన్ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్. ఆ సమయంలో డెఫినెట్లీ మీ రోల్ ఉందా దానిలో రావడం? డెఫినెట్ వివేక్ గారు రావాలి, అందరం కలిసి పనిచేద్దాం ఎందుకు మనకు అనేటటువంటి ఆలోచన ఫస్ట్ పార్టీలో నేనే మాట్లాడినా. ఆ డిస్కషన్ ఓపెన్ చేసిందే నేను. అప్పటి వరకైనా మన పార్టీలో ఉన్నాడు, చివరి నిమిషాల్లో కాంగ్రెస్కి పోయిండు, ఎందుకు అందరం కలిసి పని చేసుకుందాం అనేటటువంటి చర్చ పార్టీలో స్టార్ట్ చేసింది నేను. వివేక్ గారు రావడంలో కానీ, వెంకటేష్ నేత గారు రావడంలో కానీ డెఫినెట్గా నా పాత్ర ఉంది. సో నా మెంటాలిటీ, మీరు యూనివర్సిటీలో మనం అంతా కలిసి చదువుకున్నాం, కలిసి పనిచేసిన ఉద్యమాలలో మీకు తెలుసు. సో నేను ఎన్నడూ కూడా వ్యక్తిగతమైనటువంటి శత్రుత్వాలు పెట్టుకునేటటువంటి మనిషిని కాదు. 2003 నుంచి మీరు నన్ను చూసారు యూనివర్సిటీ నుంచి. సో ఇప్పుడు కూడా నేను వ్యక్తిగతమైనటువంటి శత్రుత్వాలు పెట్టుకోను. వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళది రాజకీయపరమైనటువంటి వైరుధ్యమే, ఆ భావజాలమే అట్లనే చూస్తా తప్ప నేను వ్యక్తిగతంగా శత్రుత్వాలు పెట్టుకుని కక్షలు పెంచుకునేటటువంటి ఆ పనులు నేను ఎన్నడూ చేయలే. మీరు ఒకటి ఆలోచించారు, 10 ఏళ్ళు నేను గవర్నమెంట్లో ఉన్నా, వారు మధ్యలో వచ్చి మా పార్టీలో నుంచి వెళ్ళిపోయారు, బీజేపీలోకి పోయారు, తర్వాత కాంగ్రెస్. ఎన్నడన్నా నేను ఒక కేసు పెట్టించిన వివేక్ గారి మీద మీరు చెప్పండి? ఒక్కనాడు జైలుకు పంపించినా, V6 ఛానల్ మూసేసినా, వెలుగు పేపర్ మీద ఏమైనా దాడి చేసినా, వారి విశాఖ ఇండస్ట్రీస్ ఏమన్నా ఎక్కడన్నా ఇండస్ట్రీస్ని ఏమన్నా ఇబ్బంది పెట్టినామా?
వారి ఫామ్ హౌస్ గండిపేట వెనకాల ఉండే వారి ఫామ్ హౌస్ను ఊలగొట్టినా నేను ఎన్నడన్నా ఒక్క కక్ష సాధింపు చర్య ఒక్కటన్నా వివేక్ అంచెల మీద పెట్టించారంట, డైరెక్ట్ ఆయన మీద పెట్టకుండా. సమస్య వివేక్ ని పట్టించుకున్నప్పుడు వారి అంచర్లను నేను ఎందుకు పట్టించుకుంటా భరత్ గారు? నిజంగా కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళని పెట్టారు, ఎవరిని చీమ కూడా హాని చేయలే, ఎవరిని మళ్ళీ ఆనాడు మా ఫోకస్ అంతా కేసీఆర్ గారి సోషల్ మీడియాలో మీకు నెగిటివ్ పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టి అస్సలు పెట్టి అట్లా అనుకుంటే సోషల్ మీడియాలో నా మీద అసలు ఎవరు నాకు వ్యతిరేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చిర్రు, నాకు వ్యతిరేకంగా విపరీతంగా పెట్టిర్రు, రకరకాలుగా చేసిర్రు. నేను ఎన్నడూ పట్టించుకోవాలి. అంతిమంగా ప్రజాక్షేత్రంలో మనం ఉన్నప్పుడు ప్రజా తీర్పు ప్రకారం మనం ముందుకు పోవాలి తప్ప గివిటితో ఏమైతుంది అనే ధోరణితో పోయినాం. పెద్దగా పట్టించుకోకుండా ఇగ్నోర్ చేసి కేసీఆర్ గారి డైరెక్షన్ మేరకు అభివృద్ధి చేసుకోవడం, నియోజకవర్గం ప్రజలకు 4 పనులు చేసి పెట్టడం, ఈ లైన్ లో పెట్టారు కాబట్టి మీరు ఓడిపోయినారు. వేరే కంప్లైంట్ ఏం లేదు బాలకృష్ణ మీద. చాలా డెవలప్మెంట్ చేశారు, కేటీఆర్ తో ఉన్న ప్రాక్సిమిటీ, క్లోజ్నెస్ చాలా డెవలప్మెంట్ చేశారు. కేసులు సోషల్ మీడియా లో వ్యతిరేక పోస్టులు పెట్టిన వాళ్ళు ఈ ప్రాపగాండానే జరిగింది ఓడిపోవడానికి. అంటే అదే చెప్తున్నా, కేసీఆర్ గారి నుంచి మొదలుకొని మా వరకు అందరి మీద రకరకాల దుష్ప్రచారాలు కదా. ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలనే ప్రచారం చేసి ఈ ప్రాపగండ చేసి ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిరు కదా వీళ్ళు. లోకల్ వాళ్ళు ఎందుకు నమ్ముతారు? నిజంగా కేసులు లేకపోతే లోకల్ వాళ్ళు అసలు అదొక అంశమే కాదు భరత్ గారు. నేను కేసులు పెట్టేయడం ఏంది? నిజంగానే నేను అనుకుంటే 10 ఏళ్ళు గవర్నమెంట్ లో అంత ఇంత కొంచెం అన్న పవర్ఫుల్ కదా నేను. చాలా పవర్ఫుల్ చెప్తున్నా. నిజంగానే నేను అనుకుంటే వివేకానందనే టార్గెట్ చేసేవాడిని కదా. నాదా మనస్తత్వం గానే కాదు. ఎక్కువ కాలం ఆయన బీఆర్ఎస్ లో ఉన్నారు. ఆ 10 ఏళ్లలో ఇప్పుడు ఫస్ట్ టర్మ్ లో 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత 2019 తర్వాత వారు వెళ్ళిపోయి 4 సంవత్సరాలు బీజేపీలో ఉన్నారు. నిజంగానే మేము టార్గెట్ చేసేది ఉంటే ఏది పడుతుంది చేసే నాదా మెంటాలిటీ కాదు. ఇప్పటి కూడా నేను వివేకానంద దుబ్బాక ఎలక్షన్ అప్పుడు డబ్బులు పట్టుకున్నారు. అది వేరుగా ఎన్నికల సందర్భంలో నేను ఎన్నడూ ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నా పాలసీ ఒకటే ఉండే. ఆనాడు పెద్దపల్లి ఎంపీగా ప్రజలు గెలిపించారు, పని చేయాలి, పని చేసిన. చెన్నూరు ఎమ్మెల్యే ప్రజలు గెలిపించారు, చెన్నూరుని అభివృద్ధి చేయాలి, చేసిన. ఆ పనిలో నేను దృష్టి పెట్టిన తప్ప వ్యక్తిగతంగా కేసులు పెట్టేయడాలు, కొట్టేయడాలు ఇటువంటి నేను ఎన్నడూ చేయలే. అది నా మనస్తత్వం కూడా కాదు. ఈ క్యాతన్పల్లికి సంబంధించి మ్యాండేట్ మీకు అనుకూలంగా వచ్చింది. అవును. కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కూడా మున్సిపల్ ఎన్నికల్లో మ్యాండేటు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చిన చాలా చోట్ల బీఆర్ఎస్ ఈ విధంగా చేసింది. చాలా చోట్ల క్యాతన్పల్లి కాకుండా ఒక 10-15 మున్సిపాలిటీస్ మీరు క్యాప్చర్ చేస్తారు కాంగ్రెస్ గెలవాల్సి. నేను ఒక మాట సో అదే వాళ్ళు చేశారు. ఇప్పుడు ఏముంది మీరు చేసింది? ఇప్పుడు భరత్ గారు సరే ఎక్కడనో 1 సీటో 2 సీట్లు తేడా ఉన్న కాడ ఎక్స్ అఫిషియో మెంబర్స్ ను పెట్టుకుని గెలవడం ఒక పద్ధతి. ఇక్కడ 22 వార్డులలో 14 మేము గెలిచి 7 మీరు గెలిచిన తర్వాత మీరు ఎట్లయితారు? తుక్కుగూడలో 9 బీజేపీ గెలిచింది, 1-2 మీరు గెలిచారు. అలా చూస్తే మీరు ఫామ్ చేశారు. అది నాకు సంబంధం లేదు. తుక్కు కూడా నేను ఆ విషయం నాకు ఐడియా కూడా లేదు. నేను అనే పాయింట్ ఏంటంటే క్యాతన్పల్లిలో 22లో 14 మేము గెలిచినాం, 7 మీరు గెలిచారు. మీరు ఎట్లా ఫామ్ చేస్తారు? కనీసం మేము అంటే వాళ్ళు ఏంటంటే నీవు నేర్పిన విద్యే నీరజాక్ష ఇది చేసింది, బీఆర్ఎస్ చేసింది, మ్యానిపులేట్ చేసింది. పార్టీ ఫిరాయింపులు అంటేనే గుర్తుకొచ్చే పార్టీ బీఆర్ఎస్. అసలు కాంగ్రెస్ నుంచి 8 మంది ఎమ్మెల్యేలని ఫస్ట్ టర్మ్ లో తీసుకున్నారు, టీడీపీ మొత్తాన్ని విలీనం చేసుకున్నారు. అట్లాగే సెకండ్ టర్మ్ లో 13 మంది ఎమ్మెల్యేలు అవుట్ ఆఫ్ 19 ఇవన్నీ కూడా తీసుకున్నారు. మేము ఇక్కడ తీసుకుంటే తప్పేంది, మేము ప్రయత్నం చేస్తే తప్పేందంటే దానికి జవాబు. మంచి ప్రశ్న అడిగారు మీరు. నన్ను చెప్పనియాలి, దీనికి జనాలకు కూడా క్లారిటీ పోవాలి. నేను ఏమంటున్నా, కేసీఆర్ గారు ఎమ్మెల్యేలను ఎప్పుడు తీసుకున్నారు? 2014 గెలవగానే వెంటనే తీసుకోలేదు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఆనాడు ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, కూలిపోతుందని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండు. పక్కన మన పచ్చి వ్యతిరేకి తెలంగాణకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వంలో వారు భాగస్వామి, అక్కడ వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. ఫస్ట్ మేము మాట్లాడలేదు, అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ ఎంపీ వారు మాట్లాడారు, తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుంది, దీన్ని కూలనివ్వను, మా 7 ఎంఐఎం ఎమ్మెల్యేలు మేము మద్దతు తెలుపుతాం, ఈ ప్రభుత్వాన్ని నిలబెడతాం, మేము నిలబెట్టాలి, కాపాడుతామని ఫస్ట్ వార్ స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లాగా మనం చూసినాం కదా. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి డబ్బులు ఇచ్చిన ఆయన అక్కడ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు, డబ్బులు తెచ్చిన ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. వీళ్ళిద్దరు కలిసి ఆనాడు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి మా గవర్నమెంట్ కూలగొట్టాలని కుట్ర చేశారు కదా. అది ఎమ్మెల్సీ గవర్నమెంట్ కుట్ర కాదు, ఒక ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి ఇప్పుడు రాజ్యసభలో ఆయన ఎమ్మెల్సీ గెలిపిద్దామని అనుకున్నారు. అవును, నేనేమంటున్నా, వారి స్నేహబంధం రామ్కో సిమెంట్ కన్నా చాలా గట్టిది, ఫెవికల్ బంధం లాంటిది. సో నేనేమంటున్నంటే ఆనాడు వేం నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలనేటటువంటి ఆలోచనతో మా ఎమ్మెల్యేలను తీసుకొని పోయి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లు వేయించుకొని మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర. నేను ఢిల్లీలో ఎంపీగా ఉన్నా కదా, డే 1 నుంచి మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆనాడు 2014 గవర్నమెంట్ వచ్చిన కొత్తలో కుట్రలు. అసలు పార్లమెంట్ సమావేశాలే ప్రారంభం కాలే, ఖమ్మం నుంచి 7 మండలాలను బదలాయిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. అప్పటికే తెలంగాణకు కరెంటు కష్టాలంటే
లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్ట్ తీసుకుని పోయారు. సో ఇట్లా మొదటి నుంచి కుట్రలు జరిగినాయి. ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేయాలని చంద్రబాబు నాయుడు వీళ్ళంతా చేస్తున్నారు. కాబట్టి ఆనాడు ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలి, సుస్థిరంగా ఉంటేనే పరిపాలించుకోవచ్చు అనే ఆలోచనతో ఎమ్మెల్యేలను తెచ్చుకున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, రెండో టర్మ్ ఎగ్జాక్ట్లీ అడిగి రాబోతున్నా, తొందరపడకండి, మీరు మంచిగా మాట్లాడుకుందాం, కావాలంటే ఎక్స్టెండ్ చేయండి. సో నేను ఏమంటున్నా, రెండో టర్మ్లో కూడా ఏంటంటే ఆనాడు మీరు చూసారు, ఇదే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వము ఎక్కడెక్కడ ఈ దేశంలో ఎన్నెన్ని రాష్ట్రాల్లో గవర్నమెంట్లను పడగొట్టిందో మీరు చూసారు. మా ఎమ్మెల్యేలను కూడా ప్రలోభ పెట్టాలని చూసి వాళ్ళు ఎట్లా కుట్ర చేసారు మీరందరూ కూడా చూసారు. 4 ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపిన విషయం తెలుసు. చాలా మందితో ఫోన్లలో కూడా మంతనాలు జరిపారు. అవన్నీ మా అధిష్టానం దృష్టికి పోయిన తర్వాత అంతకుముందు నుంచి వీళ్ళు కుట్ర చేస్తున్నటువంటి తీరును గమనించే కనీసం అవిశ్వాస తీర్మానం ఈ ప్రభుత్వం మీద పెడదామన్న సంఖ్యాబలం లేని స్థాయికి మనం ఉండాలి అనేటటువంటి ఆలోచనతో కొంతమంది మేము తీసుకున్నాం. తీసుకోలేదని నేను చెప్పట్లే, కానీ మేము ఏం చేసినా ఆనాడు తెలంగాణ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సుస్థిరంగా ఉంచుకొని 4 మంచి పనులు ప్రజలకు చేయడం కోసం మేము చేసినాం తప్ప మా స్వార్థం కోసం మేమేం చేయలే. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంది, మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 64 స్థానాలు వచ్చినాక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గారు అపద్ధర్మ ముఖ్యమంత్రి ఉండడానికి అవకాశం ఉన్నప్పటికీ ఇమ్మీడియట్గా ప్రజా తీర్పును గౌరవించి వారు ప్రగతి భవన్ కాల్ చేసి వెళ్ళి వారి వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరిపోయినారు. సో నేనేమంటున్నా, నినాకమన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మేము ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం, ఈడి దాకా వచ్చినా మీరు కూడా గౌరవించాలని మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఎన్నడూ ప్రభుత్వం కూలిపోతుంది ఎన్నడూ మాట్లాడలేదు. కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుందని ఎన్నడూ మాట్లాడలే. అసలు వారి నోట్లకెళ్ళి ఆ మాటలే రాలే. 2.5 ఏళ్ళకి చూస్తున్నాం. మేమనేది ప్రజా తీర్పును మీరు గౌరవించాలి, ప్రజా తీర్పుతో మేము ఇక్కడికి వచ్చినాం, ఉత్తగా రాలే, తొక్కుకుంటూ వచ్చినాం, పండబెట్టి వచ్చినాం ఏదేదో అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మరి ప్రజా తీర్పును గౌరవించాలని మీరు అంటున్నారు. ప్రజా తీర్పును మా కేసీఆర్ గారు గౌరవించారు అసెంబ్లీ ఎన్నికల్లో. మరి కేతన్పల్లిలో ప్రజా తీర్పును మీరు ఎందుకు గౌరవించారు అనేది ప్రశ్న. అక్కడి ప్రజా తీర్పును వివేక్ గారు గౌరవిస్తే, ముఖ్యమంత్రి గారు గౌరవిస్తే అసలు లొల్లు ఎక్కడిది, ఇష్యూ లేదు కదా. నేనేమంటున్నాం, మీకు మిమ్మల్ని ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు, మీరు వాళ్ళ ఎగ్జాంపుల్. మేము ఆనాడు ఏమి చేసినా ప్రభుత్వం సుస్థిరంగా ఉంటే 4 పనులు చేసుకోవచ్చని ఆలోచన. ప్రభుత్వం కేతన్పల్లిలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే వివేక్ మంత్రిగా ఉన్నారు కాబట్టి చాలా డెవలప్మెంట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. లేకపోతే చేయడా? మొన్న అసెంబ్లీ ఎన్నికలలో కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు 6.5 ఓట్ల మెజార్టీ ఇచ్చారు. పని చేయరా? అంటే ప్రతి ఎన్నికలలో మీకు ఓట్లు వేస్తేనే పని చేస్తారా? ఆనాడు అసెంబ్లీ ఎన్నికలలో మీరు ఇది చెప్పి ఓట్లు అడిగిరా? ప్రతి ఎన్నికలలో మమ్మల్ని గెలిపిస్తేనే మీకు అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తామని ఓట్లు అడిగిరా? 6 గ్యారంటీ కార్డులు ఇంటింటికి వంచి 420 హామీలు అందరికి చెప్పి డిక్లరేషన్లు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చేవెళ్లలో ఖర్గే గారిని పిలిపించి, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని సిద్దరామయ్య గారిని పిలిపించి, సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ అని ప్రియాంక గాంధీ గారిని పిలిపించి, రాహుల్ గాంధీ గారిని పిలిపించి రైతు డిక్లరేషన్ అని వరంగల్లో సభ పెట్టి ఇవి చెప్పి ఓట్లు అడిగిరా? లేకపోతే పంచాయతీ ఎన్నికలల్లో, మున్సిపల్ ఎన్నికలల్లో, సింగిల్ విండో ఎన్నికలల్లో మమ్మల్ని గెలిపిస్తేనే మీకు పని చేస్తామని ఓట్లు అడిగిరా? అంటే ఇది ఎట్లున్నా అంటే వీళ్ళ కథ ఒడ్డెక్కదా కోవడం వల్లన్నా, ఒడ్డెక్కినాక పోవడం వల్లన్నా. ఆనాడు అధికారంలోకి రావడానికి ఆపద మొక్కులు మొక్కిండ్రు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఇవాళ నేను ఇంకో మాట అంటున్నా, సుమన్ మీద కేసు పెడతా కాబట్టి నాకు ఓటే అని అడిగిండా వివేక్ గారు? ఏమడిగారు? 45,000 ఉద్యోగాలు ఇస్తా చెన్నూరు ప్రజలకు, నాకు ఓట్లు వేయరన్నాడు. కరకట్టలు కట్టిస్తా, నాకు ఓట్లు వేయరన్నాడు. సుమన్ నువ్వు 16 రోజులు జైల్లో పెడతా కాబట్టి నాకు ఓట్లు వేయమని అనలే. ఆనాడు మా మందమారి, రామకృష్ణాపూర్, చెన్నూరు వాళ్ళు బీఆర్ఎస్ లో 25 మందిని అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపిస్తా ఎవరు నిడిసబెట్ట కాబట్టి నాకు ఓట్లేయరు అనలే ఆయన. ముంపు గ్రామాల భూములు కనిపిస్తే నాకు ఓట్లేయరు అన్నాడు. అగ్రికల్చర్ యూనివర్సిటీ తెస్తే నాకు ఓట్లేయరు అన్నారు. మైనింగ్ యూనివర్సిటీ తెస్తే నాకు ఓట్లేయరు అన్నారు. సింగరేణి కార్మికుడు ఇల్లు కట్టుకుంటామంటే 20 లక్షలు వడ్డీ లేని రుణం ఇస్తా నాకు ఓట్లేయరు అన్నారు. రామకృష్ణాపూర్, మందమారి మధ్యలో 100 పడకల ఆస్పత్రి కట్టిస్తున్న కోట్లేరు అన్నారు. ఇంకా 5 సంవత్సరాల్లో ఇంకేముంది, అన్నం ఉడికిందా లేదా అంటే 2 మెతుకులు ఇట్లా చూస్తే చాలు, గంజులో చేయబెట్టి తిప్పాల్సిన అవసరం లేదు. 3వ సంవత్సరం పరిపాలన, మొన్న పెట్టింది 3వ బడ్జెట్, ఇంకా 2 బడ్జెట్లు, లాస్ట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎలక్షన్ టైంలో, ఇంకొక బడ్జెటే ఉంది హార్డ్లీ. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేయరు, ప్రజలకు అది అర్థమైపోయింది కాబట్టి ప్రజల దృష్టిని నెరవేర్చేందుకు ఎవరు లోకల్ గా వివేక్ వెంకటస్వామి ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు ఈ 3 సంవత్సరాల కాలంలో చేయని వివేక్ గారు వచ్చే సంవత్సరంలో చేస్తారా? ఉండే ఒక సంవత్సరం, లాస్ట్ సంవత్సరం అంతా ఎన్నికల వాతావరణమే గందరగోళం. మీకు నాకు తెలియదు ఏముంది, అప్పుడు ఎవరికి ఎవరు దొరుకుతారు, ఎవరిని ఎవరు పట్టించుకుంటారు.